హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎంసెట్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించినటువంటిది. సో ఇక్కడ 24 అని ఉంది. ఇది కాదు, 2025 బి ఫార్మసీ ఆర్ ఫార్మ్ డి ఎవరైతే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో, సో వీళ్ళందరికీ మనకి ఇంకా కౌన్సిలింగ్ అయితే ఇంకా మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అవబోతుంది. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా డేట్ అయితే మనకి ఏమి ఇంకా ఇన్ఫార్మ్ అయితే చేయలేదు. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు, ఇందులో మనకి మెయిన్ గా ఆఫర్ చేసినటువంటి కోర్సెస్ బి ఫార్మసీ అండ్ ఫార్మ్ డి. దీనికి గాను 3 కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ 3 కాలేజెస్ యొక్క కోర్స్ తో పాటు కాలేజ్ నేమ్స్ అయితే ఇస్తున్నాను, చూసుకోండి. ఇక్కడ మీకైతే ఒకే క్యాంపస్లో 3 బి ఫార్మసీ కాలేజెస్ ఉన్నటువంటి శాస్త్ర కాలేజీకి కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, చూసుకోండి. వీటితో పాటుగా కూడా ఫ్రెండ్స్ మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫర్ బీపీటీ కోర్స్కి కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు. మనకి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ జరగాలి అంటే తప్పకుండా ఈ యొక్క కాలేజీకి అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఒకటి ఏంటి అంటే, సో ఇప్పుడు ఈ యొక్క ఇంజనీరింగ్ అంటే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గాను కౌన్సిలింగ్ అనేది లాస్ట్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈ తరుణంలో వాళ్ళకంటూ ఒకటి ఏంటి అంటే, కోర్టు వారి నుంచి ఒక ఆదేశాలు అయితే రావడం జరిగింది. సో లోకల్ కేటగిరీ, ఐ మీన్ ఎవరైతే ఇక్కడ క్లియర్ కట్గా వినండి, ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో చదువుకుని 10th వరకు చదువుకొని లేదంటే 8th వరకు చదువుకున్నారు, 9th 10th కూడా ఇక్కడే చదువుకున్నారు, వేరే ఇంటర్మీడియట్ వచ్చేసి అదర్ స్టేట్స్లో అంటే మన పక్కనటువంటి తెలంగాణలో కావచ్చు, లేదంటే మిగతా స్టేట్స్లో కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఎవరైతే వేరే స్టేట్లో చదువుకున్నారో సో వాళ్ళందరికీ ఒకటి ఏంటి అంటే, వాళ్ళందరికీ లోకల్ కేటగిరీ వర్తించదు అని చెప్పేసి సో ఈ ఇయర్ అయితే మనకి ఇలా పెట్టడం జరిగింది. సో ఆఫ్టర్ సెపరేట్ అంటే బైఫర్కేషన్ తర్వాత, సో ఇప్పుడైతే ఈ ఇయర్ నుంచి అయితే 85% కోటా ఉంటుంది కదా, సో ఆ యొక్క కోటా అయితే పెట్టారు. సో ఎవరైతే ఆంధ్రలో చదువుకున్న వాళ్ళకి, సో 15% కోటా వచ్చేసి నాన్ లోకల్ కేటగిరీ కింద, అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందిన వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు కనుక ఇంటర్మీడియట్ ఇక్కడ పూర్తి చేయకపోతే సో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క నేమ్స్ వచ్చేసి మొత్తం అన్రిజర్వ్డ్ కోటాలోకి వేయడం జరిగిందనమాట. సో ఈ తరుణంలో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికైతే సో ఆ యొక్క దానివల్ల మనకి కోర్టులో సో ఈ యొక్క ఎంపీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించినటువంటి సీట్ అలొట్మెంట్స్ అయితే ఆగినాయి అనమాట. కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. ఎందుకన్నా మాకు ఇదంతా చెప్పి టైం వేస్ట్ చేస్తున్నాం అని చెప్పి మీరు అనుకోవచ్చు. సారీ ఫర్ దట్. దీంట్లో కూడా కారణం ఉంది. ఏంటి అంటే, ఎవరైతే మన బైపీసీ స్ట్రీమ్కి చెందిన వాళ్ళు అయినప్పటికీ సో వేరే స్టేట్లో చదువుకుంటే కనుక సో మీకు ఇప్పుడు ఈ యొక్క న్యూస్ బట్టి మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు. లైక్ లాస్ట్కి అయితే మనకి సో వేరే స్టేట్లో చదివినప్పటికీ ఆంధ్ర స్టేట్కి చెందిన వాళ్ళు అయితే సో వాళ్ళని లోకల్ కేటగిరీకి పరిగణిస్తారు. సో ఆ విషయం చెప్తున్నాను. అండ్ అదేవిధంగా ఈ వీడియోలో డిస్కస్ చేసే కనుక సో మనకి టోటల్గా బి ఫార్మసీ ఫార్మ్ డి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. సో కాలేజెస్ టోటల్గా ఎన్ని ఉన్నాయి అండ్ ఆ కాలేజెస్లో ఏ కోర్సెస్ ఉన్నాయి అండ్ డీటెయిల్గా మనమైతే తెలుసుకోవచ్చు ఆ కాలేజ్ గురించి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఒకటి ఏంటి అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకంటూ ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే బి ఫార్మసీ ఆర్ ఫార్మ్ డి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో సో మీరు క్రూషియల్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చే కౌన్సిలింగ్ అనేది చాలా క్రూషియల్గా ఉంటుంది అనమాట. ఒక్కసారి మీరు బి ఫార్మసీ కౌన్సిలింగ్లోకి వెళ్తే సో మనకి సీట్స్ అనేవి అతి ఫాస్ట్గా అయితే ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే బి ఫార్మసీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వరకు ఎలా ఉంటుండే అంటే 194 కాలేజెస్ ఉంటుండే. సో ఇప్పుడైతే చూస్తే కనుక అరౌండ్ 157 ఆర్ 160 వరకు అయితే మాత్రమే ఉన్నాయి. సో ఆ యొక్క కాలేజ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఎందుకంటే కాలేజ్ నేమ్స్ అయితే ఫేవర్ అవుతే మీకు కూడా ఎంతగానో హెల్ప్ అవుతుంది అనమాట. లైక్ ఎందుకంటే సో ఈ కాలేజెస్ ఉన్నాయి మా డిస్ట్రిక్ట్లో, మా ప్లేస్లో ఈ కాలేజ్ ఉన్నాయి ఈ యొక్క రీజియన్లో అని చెప్పేసి, అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కింద కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, సో ఆ డిస్ట్రిక్ట్లో కొన్ని కాలేజెస్ ఉన్నాయి, మాకు దగ్గరగా ఉంది. సో ఎస్వీ రీజియన్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించిన కాలేజెస్ ఏవి ఉన్నాయి అవి మీకు అన్ని డీటెయిల్గా నేను చెప్పడం జరుగుతుంది. సో వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు, పేషెన్స్ పెట్టి కొంచెం అయితే ఫ్రీగా వినండి. సో వింటే ఏమవుతుందంటే, ఓకే ఈ కాలేజ్ నేమ్ ఎక్కడ విన్నాను, ఓకే ఈ అన్న ఛానల్లో విన్నాను, సో ఓకే సో డన్ అని చెప్పేసి మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో క్లియర్ అవుతుంది అనమాట. సో అందుకొరకు ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పేసింది కదా, దీనిపై క్లిక్ చేయండి. సో మీరు చూసుకోవచ్చు, ఇదంతా లిస్ట్ వచ్చేస్తుంది. సో ఇన్స్టిట్యూట్ వైజ్ కోర్స్ ఆఫర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి టోటల్గా ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే 157 కాలేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. 157 కాలేజెస్లో సో 1 by 1 మనం చూద్దాం, ఫాస్ట్గా చూద్దాం. ఓకే, ఏం పర్లేదు. కావాలంటే వీడియోని అక్కడ 2x కావచ్చు, 3x కావచ్చు, 1.5xలో అంటే స్పీడ్లో పెంచేసుకొని మీరు చూడొచ్చు. ఓకేనా. ఇక్కడ ఒకటి ఏంటంటే, నేను ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే, ఇక్కడ కోడ్ అని చెప్పేస్తుంది కదా, ఈ కోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఎందుకు అంటే, సో ఈ యొక్క కాలేజ్ నేమ్ అనేది ఈ కోడ్ రూపంలో కనిపిస్తుంది అనమాట. ఈ కోడ్ ఎందుకంటే మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చే టైంలో ఈ యొక్క ఫుల్ కాలేజ్ నేమ్, ఇప్పుడు నేను వచ్చేసి ఆదిత్య యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నాను, సో ఆదిత్య యూనివర్సిటీ అని చెప్పేసి రాదు వెబ్ ఆప్షన్ ఇచ్చే టైంలో. మనం కాలేజ్ ఏ కాలేజ్లో పెట్టుకోవాలో ఆ కాలేజ్ టైంలో ఈ కాలేజ్ నేమ్ రాదు.
జస్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ADTPPU అని చెప్పేసి వస్తది. సో ఈ విధంగా మీరైతే వీటికి కోడ్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో అండ్ ఇక్కడ ఇది ప్లేస్ చూసుకోండి. మీకు ప్లేస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చేస్తది. ఓకేనా? సో ఈ విధంగా ప్లేసెస్ ఉంటాయి. అండ్ రీజన్ అండ్ ప్రైవేటా, గవర్నమెంటా అని చెప్పేసి వస్తది. కోఎడా లేదంటే సెపరేట్ ఎడ్యుకేషన్, ఉమెన్స్‌కి సంబంధించినటువంటి సెపరేట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి వస్తదనమాట. ఒకసారి చూసుకోండి మీరు. సో ఫ్రెండ్స్ వీడియోలోకెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి మీరు ఇవన్నైతే ఇన్‌స్ట్రక్షన్స్ అయితే చూసుకున్నారు కదా! ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ కాలేజ్ చూసుకున్నట్లయితే ఏబీఆర్ కాలేజ్ ఆఫ్ ఇక్కడ చూసుకోండి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇదొచ్చేసి మనకి కనిగిరిలో ఉంది. ఇక్కడ మీ ప్లేస్ అండ్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఏయూ రీజియన్ ఇవన్నైతే ఒకసారి చూసుకోండి. సో ఇవి ఫార్మసీ అంటే బి ఫార్మసీ ఉండొచ్చు అండ్ ఫార్మ్ డి కూడా ఉండొచ్చు వీటిలో. ఓకేనా? సో ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇక్కడ మీరు కోడ్ చూసుకోండి. ఓకేనా? మర్చిపోమాకండి. అండ్ ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఆదిత్య యూనివర్సిటీ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అపోలో యూనివర్సిటీ, అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఇక్కడ మీరు కోడ్ చూసుకోండి. మర్చిపోమాకండి ప్రతి ఒక్కరు. సో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట. సో ఇక్కడ ఏకేఆర్‌జీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. మీరు ప్లేస్ అయితే మర్చిపోమాకండి. మీరు ప్లేస్ చూసుకోండి. ఐ మీన్ నేను అనౌన్స్ చేయమని చేశాను అది కూడా. ఓకేనా? సో ఇక్కడ ఇప్పటి నుంచి అనౌన్స్ చేద్దాం. ఓకేనా? సో ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నర్సరావుపేట్ అండ్ అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రాజంపేట్ అండ్ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చీరాల. అండ్ సెకండ్ పేజ్‌లోకి వెళ్ళిపోతే ఇక్కడ అను కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఇదొచ్చేసి మన గుంటూరులో ఉంది. ఆదిత్య ఫార్మసీ కాలేజ్ పెద్దాపురం. సో డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పిడుగురాళ్ళ అండ్ ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నర్సరావుపేట్ అండ్ ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజ్ తెనాలి. ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విశాఖపట్నం. సారీ ఇక్కడ నేమ్ ఇలా వచ్చింది. సో ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ విశాఖపట్నం. ఓకేనా? ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ సెల్ఫ్ ఫైనాన్స్. సో విశాఖపట్నం ఇలా ఉంటుందన్నమాట. ఒక్కటే క్యాంపస్‌లో కూడా సో ఈ విధంగా రావటం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతారు. సో విశాఖపట్నం ప్లేస్ సేమ్ ఉంది. ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విశాఖపట్నం ఉంది. ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఉంది. ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది. సో ఇప్పుడు నేనేం సెలెక్ట్ చేసుకోవాలి అన్నా అంటే సో ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మీరు సగం హాఫ్ అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. హాఫ్ అమౌంట్ అలా వస్తదనమాట మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ రూపంలో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఐ మీన్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అలాగనే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఈ యొక్క కోడ్స్ అనేవి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేమ్ తోటి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్ మీరు అక్కడ ఇవే కనిపిస్తా ఉంటాయి కోడ్స్. సో ఈ కోడ్స్ మీరు చూసుకోవాలి. సో ఏంటి ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్సా ఇదా అని చెప్పేసి మీరు అనుకోవాలి. ఓకేనా? సో కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. నేను మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానులెండి. ఓకేనా? సో ఇది చూసుకున్నట్టయితే ఐదు శంకర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇదొచ్చేసి మనకి గూడూరులో ఉంది. అవంతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అండ్ సైన్సెస్ భోగాపురంలో ఉంది ఇది. అండ్ నెక్స్ట్ బిఏ అండ్ కేఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఒంగోల్, బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనంతపురం, బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బాపట్ల, భాస్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ బొబ్బిలి అండ్ బెల్లంకొండ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ పొడిలి, డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ బాపట్ల, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ మడకశిర, సో చైతన్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మార్కాపురం, సో చలపతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మోతడాక, సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ టెక్నలి. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మీకు కనిపిస్తాయి చూసుకోండమ్మా. ఇక్కడ చెబ్రోలు హనుమయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ గుంటూరు, చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ గుంటూరు, సో క్రియేటివ్ ఈడీఎన్ఎల్ సొసైటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కర్నూలు, సో సార్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఏలూరు, డాక్టర్ సిఎస్ఎన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ భీమవరం, డాక్టర్ ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇన్కొల్లు, సో ఇమ్మాన్యుయల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ భీమునిపట్నం, సో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. నెక్స్ట్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ తర్వాత జిఐఈటి స్కూల్ ఆఫ్ ఫార్మసీ రాజమండ్రి, గోకుల కృష్ణ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సుల్లూరుపేట్, సో నెక్స్ట్ వచ్చేసి గోకుల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బొబ్బిలి, గ్రీన్ రాయల్ అకాడమీ ఆఫ్ ఫార్మసీ కొయ్యలగూడెం, సో హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గుంటూరు, చెన్నుపాటి ఇండో అమెరికన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ నర్సరావుపేట్, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్ అండ్ సైన్సెస్ ఫర్ ఉమెన్. సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ కో ఎడ్యుకేషన్ అని లేదు, జస్ట్ ఉమెన్స్ అన్న కాలేజ్ ప్రతి ఒక్కటి గర్ల్స్‌కి మాత్రమే కేటాయించబడుతుందన్నమాట. రాజమండ్రిలో ఉంది ఇది మనకి. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్ అండ్ సైన్సెస్ ఆఫ్ క్యాంపస్ అని చెప్పేసి ఉంది. సో జంగారెడ్డిగూడెం, సో ఇది కోఎడ్. ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అయితే అవుతారు. ఈ యొక్క 2 కాలేజ్‌లో విమెన్స్ ఎవరైతే ఉన్నారో సో విమెన్స్ అని చెప్పేసి కాకుండా ఈ కాలేజ్ నేమ్ సేమ్ ఉంది కదా అని చెప్పేసి అనుకుంటారు. సో ఇక్కడ కోడ్ దగ్గరికి వచ్చేసరికి కోడ్ కూడా సేమ్ ఉంటుంది. ఐఎస్టీఎస్ ఓసీ అని ఉంది ఇక్కడ. సో ఈ విధంగా ఉండడం వల్ల కన్‌ఫ్యూజ్ అవుతారు. అలా ఎవరు అవ్వద్దు చూసుకోండి. ఓకేనా? సో జగన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నెల్లూరు,
అండ్ జోగయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ పాలకులు. స్కూల్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ సో జేఎన్టీయూకే కాకినాడ, సెల్ఫ్ ఫైనాన్స్ కాకినాడ. స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ టెక్ సెల్ఫ్ ఫైనాన్స్ కాకినాడ. సో 50 కాలేజ్ చూసాం ఇప్పటివరకు అవుట్ ఆఫ్ 157. సో జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలికిరి. సో ఇవన్నీ ఫార్మసీ కాలేజెసే. సో మళ్ళీ మీరు మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇఎమ్మిగనూర్. అండ్ జగన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ నెల్లూరు. కీర్తి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఒంగోలు. కొరింగ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ తాళ్ళరేవు సారీ. సో కిడ్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఫర్ ఉమెన్స్ దివిల్లి. అండ్ కేసిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మేడికొండూర్. సో కేజీఆర్ఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ భీమవరం. కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ రామచంద్రపురం. కేజీఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రాజమండ్రి. అండ్ నెక్స్ట్ కృష్ణతేజ ఫార్మసీ కాలేజ్ తిరుపతి. కేఆర్యు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మచిలీపట్నం. డాక్టర్ కేవి సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కర్నూలు. శ్రీ లక్ష్మీ నరసింహ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పాలూరు. సో లైద్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రావులపాలెం. ఎంఐఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నరసరావుపేట్. మోహన్ బాబు యూనివర్సిటీ రంగంపేట్. సో మహాది కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నియర్ మదనపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. మహారాజాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విజయనగరం. మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కర్నూలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మలినేని లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సింగరాయకొండ. మలినేని పెరుమల్లు ఫార్మసీ కాలేజ్ గుంటూరు. శ్రీ మిట్టపల్లి ఫార్మసీ కాలేజ్ ప్లేస్ ఇవ్వలేదు. ఎంఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నందిగామ. నోవా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ జుపుడి. సో నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కడప. ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా కాలేజ్ తెనాలి. నిమ్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ జుపుడి. నోవా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వేగవరం. ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అగ్రిపాలి. సో అదేవిధంగా నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ప్లేసెస్ చేంజ్ ఉంటాయి. నిర్మల కాలేజెస్ నెంబర్ ఆఫ్ ఉంటాయి చూసుకోండి. మంగళగిరి. సో నారాయణ ఫార్మసీ కాలేజ్ నెల్లూరు. నర్సరావుపేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ నర్సరావుపేట్. జేఎన్టీయూ ఆయిల్ టెక్నాలజికల్ రీసెర్చ్ అనంతపురం. ప్రభత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ నంద్యాల్. ప్రకాశం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కోయాలగూడెం. ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ గుంటూరు. పి రామిరెడ్డి మెమోరియల్ కడప. పైడా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కాకినాడ. క్యూఐఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఒంగోలు. అండ్ నెక్స్ట్ రావుస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నెల్లూరు. రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ భీమునిపట్నం. రత్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ నెల్లూరు. రాజీవ్ గాంధీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రాజమండ్రి. రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ అనంతపురం. శ్రీసాయి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విజయనగరం. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విజయనగరం. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ నెల్లూరు. శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ భీమవరం. శారద కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మేడరమెట్ల. సో నెక్స్ట్ స్వాతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నెల్లూరు. శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పుసపటి రేగ. శేషాచల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పుత్తూరు. సఫా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కర్నూలు. డాక్టర్ శామ్యుల్ జయజ్ ఇన్స్టిట్యూట్ మార్కాపురం. సెవెన్ హిల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ తిరుపతి. సిమ్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గుంటూరు. శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ప్రొద్దుటూరు. నలంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ సత్తెనపల్లి సారీ. ఎస్కేసి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మదనపల్లి. అండ్ నెక్స్ట్ ఎస్కేయు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సెల్ఫ్ ఫైనాన్స్ అనంతపూర్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ప్రొద్దుటూరు. సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పెద్దపురం. సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గుంటూరు. శ్రీ సిద్ధార్థ ఫార్మసీ కాలేజ్ నూజివీడు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ తిరుపతి. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ రీసెర్చ్ సెంటర్ నెల్లూరు. శ్రీ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ తిరుపతి. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ నెల్లూరు. శాంతిరామ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నంద్యాల్. అండ్ నెక్స్ట్ శశికాంత్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నెల్లూరు. శంకర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ సైన్సెస్ బెస్తవారిపేట్. శ్రీనివాసరావు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విశాఖపట్నం. శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఫార్మసీ శ్రీకాకుళం. సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ నెల్లూరు. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చిత్తూరు. శ్రీ వెంకటేశ్వర ఫార్మసీ కాలేజ్ నార్త్ రాజుపాలెం. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చిత్తూరు. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నార్త్ రాజుపాలెం. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ వెంకటేశ్వర కాలేజ్ ఫార్మసీ కాలేజ్, వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. డోంట్ కన్ఫ్యూజ్ విత్ దీస్ నేమ్స్, ఓకే. సో మీరు ప్లేస్ చూసుకోండి, ఇక్కడ ప్లేస్ చూసుకోండి. సో కోయిడా కాదా చూసుకోండి, ఎస్వి రీజన్ ప్రైవేటా కాదా చూసుకోండి, అన్ని సేమ్ ఉంటాయి. ఇక్కడ కోడ్కి వచ్చేసరికి డిఫరెంట్ ఉంటుంది. సో ప్లేసెస్ మీరు చూసుకోండి, ఓకేనా. డోంట్ కన్ఫ్యూజ్. అందుకొరికి మీకు ప్రీవియస్గా 1 month 2 months బిఫోర్ నేను నోటిఫికేషన్ రాకముందే మీకు ఇంతగా చెప్తున్నాను. సో ఎస్వి స్కూల్ ఆఫ్ ఫార్మసీ పుత్తూరు. అండ్ నెక్స్ట్ ఎస్వి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ తిరుపతి. సో త్రినాయ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బండపల్లి. శ్రీవాణి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విజయవాడ. విశ్వభారతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గుంటూరు. వేద కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అల్లగడ్డ. వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గురజాల. విజయ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ముద్దినపల్లి. వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయవాడ. వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నెల్లూరు.
వేద కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సో అడంకి పోలవరం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విజయవాడ రూరల్, విక్టోరియా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గుంటూరు, వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విసన్నపేట్, సో విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ విశాఖపట్నం, విజయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఫర్ ఉమెన్స్ విజయవాడ, సో ఓన్లీ ఫర్ గర్ల్స్, విజేఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రాజమండ్రి, వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అండ్ సైన్సెస్ రాజమండ్రి, సో విశ్వనాథ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ విశాఖపట్నం, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ శ్రీకాకుళం, విజ్ఞాన్ ఫార్మసీ కాలేజ్ వడ్లముడి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కేవీఎస్ఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విజయవాడ, వాసవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కుంభం, వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ సైన్సెస్ సో బక్కరపేట్ రైల్వే స్టేషన్, సో శ్రీ వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ తాడేపల్లిగూడెం, వల్లభనేని వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ సో గుడ్లవల్లేరు, సెయింట్ జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ గుంటూరు, ఎల్లమర్తి బి ఫార్మసీ కాలేజ్ విశాఖపట్నం. సో టోటల్గా మనం 157 కాలేజెస్ వరకు చూసామన్నమాట. సో ఓకేనా. సో ఇవన్నీ ఏమిటంటే జస్ట్ మీరు ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఓకే ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చూసేసుకుంటూ వెళ్ళిపోతారు. సో నేను చెప్పిన వీడియో ఇప్పుడు ఈ వీడియోలో ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళాము ఏంటి అంటే మీరు అక్కడ ఆన్ చేసి సో వీడియో ఆన్ చేసి పక్కన పెట్టేసి వెంటనే మీకు అది అర్థమవుతుంది. ఓకే మా డిస్ట్రిక్ట్లో ఉంది, మాకు దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో ఈ యొక్క కాలేజ్ ఉంది. సో ఈ యొక్క కాలేజీ ప్రైవేటా లేదంటే కోయేటా కాదా గవర్నమెంటా సో సెల్ఫ్ ఫైనాన్స్ ఇవన్నీ మీరు తెలుసుకోగలుగుతారు అనమాట. సో వీడియో విన్నది వేరుంటుంది. సో మీరు ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే ఇందులో ఉందో లేదో కూడా మీకు తెలియదు. సో మీ దగ్గర ఉన్నటువంటిది ఇలా వీడియో ఆన్ చేసి ఒక 15 మినిట్స్ మీరు కాదనుకొని చూసే కనుక సో ఇట్స్ బెటర్ మీకే హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అండ్ మనకు వచ్చేసి నెక్స్ట్ వన్స్ మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రాగానే అప్లికేషన్స్ అవి ఇవి అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలా అవుతూ కొద్దీ ఏమవుతుందంటే సో మీకు లాస్ట్కి వచ్చేసరికి పర్లేదు మాకు కాలేజ్ తెలియదా అని చెప్పేసి మీరు కనుక ఓవర్ కాన్ఫిడెంట్ అయి ఉంటే సో డెఫినెట్గా లాస్ట్కి వచ్చేసరికి మంచి కాలేజ్ సీట్ అనేది రాకుండా పోతుంది. మీ దగ్గరలో కావచ్చు, మీకు టాప్ అనిపించే కాలేజ్ కావచ్చు, లేదంటే సో ఫ్రీగా ఉన్నటువంటి కాలేజ్ కావచ్చు మీకు రాకుండా పోతాయి. సో చాలా మందికి నేను లాస్ట్ టైం చెప్పాను ఎంపీసీ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వండి. నాకు 45,000 ర్యాంక్ వచ్చింది, నాకు 25,000 ర్యాంక్ వచ్చింది, నాకు 15,000 ర్యాంక్ వచ్చింది, నాకు 10,000 ర్యాంక్ వచ్చింది. సో అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో మీరు నాకు తెలిసి తక్కువ ఆప్షన్స్ ఇస్తారు వెబ్ ఆప్షన్స్, అలా ఇవ్వకండి, చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి నేను అన్నాను. సో లాస్ట్కి వచ్చేసరికి 7 ఆప్షన్స్ 5 ఆప్షన్స్ ఇచ్చారు, వాళ్ళకి సీట్ రాలేదు. నాకు కాల్ చేసి నాకు అంటున్నారు సో అన్న ఇంత తక్కువ అంటే మాకైనా సీట్ రాలేదు, ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాం, 7 ఇచ్చాం, 15 ఇచ్చాం, 20 ఇచ్చామన్నా మాకు ఇంకా రాలేదు సీట్, మాకు వచ్చిన ర్యాంక్ వచ్చేసి 80,000 90,000 అని చెప్పేసి అంటున్నారు. అలా పెడితే ఎలా వస్తుందంటే నేను వీడియోస్ నుంచి స్టార్టింగ్ నుంచి చెప్పాను. సో కౌన్సిలింగ్ రాగానే మీరు ఈ విధంగా చేస్తే కనుక ఇబ్బంది పడతారని చెప్పేసి నేను అన్నాను. సో అయినప్పటికీ మీరు ఇలా చేస్తే ఎలా అని చెప్పేసి నేను అన్నాను వాళ్ళతో. సో ఆ విధంగా మీరు చేయమాకండి. సో డెఫినెట్గా సీట్ అనేది రావాలి కాబట్టి ఫస్ట్ ఫేజ్లోనే ఆల్మోస్ట్ మంచి కాలేజ్ పెట్టుకోండి. సో డెఫినెట్గా మీకు సీట్ వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు వింటే సో కొంచెం పేషెన్స్ పెట్టి వింటే సో దెన్ ఆల్ రైట్ మీకు మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. ఓకేనా. సో డెఫినెట్గా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఎంతగానో హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.